ఎలక్షన్స్ హీట్ పీక్ కి వెళ్ళింది అండ్ ప్రెసెంట్ పీఎం మోడీ గారి స్పీచ్ లలో గట్టిగా వినిపిస్తున్న మాట నారీ శక్తి. అసలు ఈ ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ చుట్టూ మరోసారి ఇంత పొలిటికల్ వార్ ఎందుకు జరుగుతుంది? లోక్సభ అండ్ స్టేట్ అసెంబ్లీస్ లో 33% సీట్లు డైరెక్ట్లీ ఆడవాళ్ళకి ఇవ్వాలన్నది ఈ బిల్ యొక్క మెయిన్ గోల్. రీసెంట్ ఎలక్షన్స్ ర్యాలీస్ లో పీఎం మోడీ గారు దీనిపైన స్ట్రాంగ్ గా అడ్రస్ చేస్తున్నారు. దశాబ్దాలుగా ఆగిపోయిన బిల్ ని మేము పాస్ చేశాం కానీ అపోజిషన్ పార్టీస్ దీనిపైన పాలిటిక్స్ చేస్తూ అడ్డుపడుతున్నాయని ఆయన డైరెక్ట్ గా కౌంటర్ అటాక్ చేస్తున్నారు. మరి దీనిపై అపోజిషన్ పార్టీస్ ఏమంటున్నాయంటే బిల్లు పాస్ చేశారు సూపర్, కానీ ఇంప్లిమెంటేషన్ ఎక్కడా అని పాయింట్ బ్లాక్ గా అడుగుతున్నారు. ఎందుకంటే ఈ బిల్ ఇమీడియట్ గా అప్లై అవ్వదు. ఆ తర్వాత డీలిమిటేషన్ అంటే కాన్స్టిట్యుయెన్సీస్ బౌండరీస్ రీడ్రా చేయాలి. ఇదంతా జస్ట్ ఎలక్షన్ స్టంట్ అని డిలేయింగ్ టాక్టిక్ అని అపోజిషన్ స్ట్రాంగ్ గా ఫైర్ అవుతుంది. గ్రౌండ్ లెవెల్లో మనం ఆలోచించాల్సిన పాయింట్ ఒకటి ఉంది. చట్టం వస్తే సీట్స్ వస్తాయి, కానీ ఆడవాళ్ళ నిజంగా పవర్ లోకి వస్తారా? లేక విలేజెస్ లో సర్పంచ్ సీట్ల రిజర్వేషన్ లో జరిగినట్టు ఆడవాళ్ళు పవర్ లో ఉన్న వెనక నుంచి పవర్ అంతా వాళ్ళ హస్బెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ రన్ చేస్తారా? ఇది మారితేనే రియల్ ఎంపవర్మెంట్ జరుగుతుంది. పీఎం మోడీ గారి విజన్ గ్రౌండ్ లెవెల్లో వర్కౌట్ అవుతుందా? ఇక అపోజిషన్ వాళ్ళు అంటున్నట్టు ఇది ఓట్ బ్యాంక్ పాలిటిక్సా? మీరేమనుకుంటున్నారో కామెంట్ లో తెలియచేయండి. ఇలాంటి ట్రెండింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.